దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశ విద్యార్థులకి వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో, స్కిల్ సెంటర్లో ఎలాంటి జాతీయ అంతర్జాతీయ కోర్సులను అందజేస్తూ వాళ్ళను విశ్వ విజేతలుగా, విద్యా విజేతలుగా ఎలా మారుస్తున్నారు అనేది ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా సంస్థల చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. కిరిరోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కంబోడియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్. గత 12 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఓన్డ్ బై జపనీస్ ఓనర్షిప్, జపనీస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం తీసుకుని ఇది ఒక 1 year అయింది. మన కాలేజ్లో ప్రెజెంట్లీ 5 కోర్సెస్ ఉన్నాయి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నామో అవన్నిటికీ కూడా మళ్ళీ జపాన్లో మన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ జపాన్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చే ఉద్దేశం ఉంది. కాబట్టి ఏ కోర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసినా కూడా బాటమ్ లైన్ దే హ్యావ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఎ జాబ్ సీకర్స్ ఇన్ జపాన్. మెయిన్గా మనం జపాన్కి టార్గెట్ చేస్తున్నాము. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ కాలేజ్ సిన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ బై జపనీస్, జపాన్కే మన స్టూడెంట్స్ అందరూ వెళ్ళేవాళ్ళు. సో అదే దారిలో మనం కూడా జపనీస్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేటువంటి కోర్సెస్ని మనం ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్న్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. సైబర్ సెక్యూరిటీ ఇంట్రడ్యూస్ చేసాము. బిజినెస్ మేనేజ్మెంట్ విత్ ఏఐ ఇదొకటి ఇంట్రడ్యూస్ చేసాము. టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉన్నది. సో ఇవన్నీ కోర్సెస్లో కూడా మనకి జపాన్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి కంబోడియాలో స్టడీస్ చేపించేసి జపాన్లో వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తున్నాం. సో ఈ కాలేజ్ తీసుకునేటువంటి టైంలో మేజర్ డెసిషన్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అంటే, ఇంత మంచి పాత్వే, ఇట్స్ ఎ పాత్వే టు జపాన్. ఇంత మంచి పాత్వే కంబోడియన్స్ లాస్ట్ 10 ఏళ్లలో ఎంతోమంది వెళ్తున్నారు, చదువుతున్నారు, గ్రాడ్యుయేట్స్ అయ్యి జపాన్లో జాబ్స్ చేస్తున్నారు. ఒకసారి జపాన్లో జాబ్ రాగానే వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ అంతా కూడా ఒక స్టెబిలిటీకి వస్తుంది. ఒక ఎంప్లాయ్మెంట్ అయిపోయింది కాబట్టి గ్రాడ్యుయేట్ కాగానే వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళ ఫ్యామిలీ అప్లిఫ్ట్మెంట్ చూసి నాకేమనిపించిందంటే, మన భారతదేశంలో ఎంతోమంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు కానీ ఉపాధి అనేది సరిగా దొరకట్లేదు అనేది నా అభిప్రాయం. దానికి నా వంతు కృషిగా ఎంతమంది స్టూడెంట్స్ అయితే అంతమంది ఇండియన్స్కి కూడా ఇటువంటి అవకాశం ఇచ్చి వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాంబోడియాలో చదివిస్తూ మన యొక్క కోర్స్ ఎలా డిజైన్ చేసిందనంటే, కేఐటి కిరిరోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్రమ్ ద ఇయర్ 1 మనం జపనీస్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్పిస్తాం వాళ్ళకి. సో బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ 4 గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి వాళ్ళు జపనీస్ లాంగ్వేజ్లో కూడా కొద్ది గొప్ప ప్రొఫిషియన్సీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని జపాన్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ హయ్యర్ ఛాన్సెస్ ఉంటున్నాయి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి. అండ్ ఈ 4 yearsలో కూడా జపనీస్ లైవ్ ప్రాజెక్ట్స్ని మన కాలేజ్లో స్టూడెంట్స్తోని ఆన్లైన్లో చేపిస్తున్నాము. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ అన్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఎ కెరియర్ పాత్వే టు బీ సెటిల్డ్ ఇన్ జపాన్. సో అది మెయిన్ ఫోకస్.